4 మూటలు ఏం చేస్తాం. 2 క్వింటాల బియ్యం, మంచి క్వాలిటీ మునగాల, హైదరాబాద్ హైవేలో ఇలా పెళ్ళికి సంబంధించి ఇలా బియ్యాన్ని తీసుకెళ్తూ ఉన్నాను. చూడండి, ముందు ఒక 3 బ్యాగులు, వెనక ఒక 3 బ్యాగులు. నేను ఇందాక సేటు గారు ఒక జోక్ వేశారు, ఏందైనా నువ్వే 2 బస్తాలు అంటున్నావు, ఎట్లా పోతావు అన్నాడు. కానీ నేనేం చెప్పానంటే, మేము మల్లారెడ్డిగూడెం యూత్ అండి, మల్లారెడ్డిగూడెం కుర్రోళ్ళు అంటే ఎలా ఉంటారో దానికి చూపించాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ బైపాస్లో వెనక నుంచి వెహికల్స్, బస్సు ఇలా వస్తూ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అయినా కానీ యాక్టివా బండి మీద 2 క్వింటాల బియ్యం తీసుకెళ్ళడం అనేది పెద్ద టాస్కే. ఎందుకంటే చూడండి, వెనక మూటలు, వెనక వచ్చేసి పైన 25 కేజీల మూట, కింద 50 కేజీల మూట. ఇది ఒక 25 కేజీలు, ఇది 50 కేజీలు, కింద 50 కేజీలు. మొత్తం కింటా 25 కేజీలు, అక్కడ 75 కేజీలు. 2 క్వింటాల రైస్ తీసుకెళ్తున్నా. చూడండి, ఫేస్ అంతా నల్లగా అయిపోయింది. ఏం చేస్తాం, పెళ్లి పనుల్లో హడావుల్లో ఉంటే ఫేస్ అంతా నల్లగా అయిపోతుంది. ఎందుకంటే ఎండలో ఉంటూ ఆ పని ఈ పని చేస్తూ, జేసీ వర్క్ చేపిస్తూ, అవి చేపిస్తూ చూడండి, విజయవాడ పోయే రూట్లో ఇలాగా వెహికల్స్ అన్నీ పోతున్నాయి. అయినా కానీ ఏం చేస్తాం, ప్రమాణం చేస్తాం.